తీసుకురావద్దు అని చెప్పాలి, అడవులను కాపాడుకోవాలని చెప్పాలి. ఇవాళ మనము సఫారీలో వచ్చినాం. సఫారీలో వస్తే చాలా చక్కటి గాలి మనకు వచ్చింది. అదే రూములలో కూర్చుని మనం వదిలిన గాలే మనం పీలుస్తూ ఉంటాం. కానీ ఇక్కడ అట్లాంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కనీసం నెలకొకసారి 2 నెలలకు ఒకసారి ఈ అటవీ ప్రాంతాల్లో కూడా పబ్లిక్ వచ్చేటట్టుగా టూరిస్టులను ఆకర్షించే విధంగా కూడా ఈ నల్లమల్ల ప్రాంతాన్ని కూడా ఖచ్చితంగా అభివృద్ధి చేసే విధంగా మన ప్రభుత్వం, మన సీఎం గారు, అదేవిధంగా టూరిజం మంత్రి గారు, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు చాలా యాక్టివ్గా ఉన్నారు. చాలా అద్భుతం. నేను కూడా 2 ఏళ్లకు 3 ఏళ్లకు ఇక్కడికి అచ్చంపేట, ముఖ్యంగా మన్ననూరు ఈ ప్రాంతానికి వచ్చిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఈ సమాజంలో చాలా స్పీడ్గా అంతరిస్తున్నటువంటి జాతి మరి పాపం అది ఇక్కడ సెంచు పరిస్థితి ఉంది. వాళ్ళని డెవలప్ చేసుకోవాలి. వాళ్ళకు అనువైనటువంటి ప్లేసెస్ వాళ్ళు కోరుకున్న కాడ వాళ్ళ నివాసాలు ఏర్పాటు చేయాలి. వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి రక్షణ కూడా కల్పించి ఇలాంటి జాతులను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ప్రత్యేకంగా గవర్నమెంట్ కానీ మేము కానీ ఫోకస్ చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే ఇప్పుడు మళ్ళీ చలికాలం వస్తుందంటే సెలబ్రల్ మలేరియా స్టార్ట్ అవుతుంది. మలేరియా వాళ్ళకు అవగాహన కల్పించాలి. ఇద్దరు కూడా డాక్టర్ దంపతులు, మా సోదరుడు సోదరిమణి. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ పర్యవేక్షణలో ఈ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు కూడా బాగా అందుతాయని తెలియజేస్తూ అందరికీ నమస్కారం. గౌరవ మంత్రివర్యులు ఈ ప్రాంతానికి సుపరిచితులు. మరి ఎన్నో సందర్భాల్లో నల్లమల్ల అటవీ ప్రాంతాన్ని సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీలను ఆదుకోవడంలో ముందంజలో ఉన్నటువంటి మా అక్క సీతక్క, అది మన కరోనా పీరియడ్లో ముఖ్యంగా ఈ చెంచుపెంటలన్నీ తిరిగి వాళ్ళకి కావాల్సినటువంటి సరుకులు కానీ, కూరగాయలు కానీ, బియ్యము, పప్పులు, మంచినీళ్ళు ఇవన్నీ కూడా అందజేసినటువంటి మానవత్వం కలిగినటువంటి మా అక్క సీతక్క గారు రావడం జరిగింది. ఇవాళ అన్ని పెంటలలో సిబిఎం ట్రస్ట్ చైర్పర్సన్ డాక్టర్ అనురాధ గారి వారి సారథ్యంలో 1000 దుప్పట్లు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. కొన్ని చేయడం జరిగింది. ఇప్పుడు 2-3 చెంచు పెంటలు ఉన్నాయి, అవి కూడా పంపించేస్తాం. అదే అన్నిటికి మించి ఈ నల్లమల్ల ప్రాంతం ఒక 6 లక్షల ఎకరాలలో విస్తరించి ఉన్నటువంటి నల్లమల్ల తెలంగాణ రాష్ట్రానికి ఊటీ లాంటిది. ఇది తెలంగాణ రాష్ట్రానికి తలమానికం. కాబట్టి ఈ నల్లమల్లలో లింగమయ్య స్వాములకు కొలువైనటువంటి నల్లమల్లలో 18 ప్లేసెస్ ఉన్నాయి టూరిజం డెవలప్ చేయడానికి. 18 ప్లేసులలో మొట్టమొదటిది ఉమామహేశ్వరం, తర్వాత లొద్ది మల్లయ్య, సలేశ్వరం, వ్యూ పాయింట్, బౌరాపూర్ చెరువు, దాంతోపాటుగా మల్లెల తీర్థం, అదేవిధంగా ఆక్టోపస్ వ్యూ, తర్వాత దత్త పాదాలు, కదిలి వనం, అక్కమాదేవి కేవ్స్, అక్కమాదేవి గుహలు, అదేవిధంగా వద్దరాల గట్టు. అటువైపు వెళ్తే మళ్ళీ మధ్యమడుగు, గీసుగండి, అదేవిధంగా గున్నపెంట, తర్వాత అప్రోచ్ ఏంటది మన పెద్దరేవు అన్నట్టు పెద్దరేవు, అదేవిధంగా అంతర్గంగా, తర్వాత గుండం, వీటితో పాటు నరసింహలవాగు, అదేవిధంగా రాయలగండి టెంపుల్, మధ్యమడుగు, తర్వాత ప్రతాపరుద్రుని కోట, ఇవన్నీ కూడా దాదాపు 18 ప్లేసెస్ ఉన్నాయి. సైడ్ డ్రైన్ 2 ఇస్తాం. మల్లెల తీర్థాన్ని కూడా త్వరలో ఓపెన్ చేస్తాం. క్లోజ్ అయింది కదా, నెల 2